హాయ్ హలో నమస్కారం. మన తెలుగు టెక్కు స్వాగతం. నా పేరు సైదా. అప్నా సిఎస్సి వినియోగదారుని సేవా కేంద్రం, కామన్ సర్వీస్ సెంటర్. అప్నా సిఎస్సిలో బ్యాంకింగ్లో మనకు ఒక సర్వీస్ ఉందండి, అదే డీజీపే. ఇంతకుముందు మనం అప్నా సిఎస్సిలో అప్నా ధన్ అనే సర్వీస్ని వాడేవాళ్ళం. అయితే ఇప్పుడు అది డీజీపేగా మారింది. ఇంతకుముందు మనం ఆ డీజీపే సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఆ డీజీపే సాఫ్ట్వేర్ అనేది అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. కాబట్టి పాత డీజీపే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని ఎలాగా అన్ఇన్స్టాల్ చేయాలి, అలాగే కొత్త డీజీపే అప్లికేషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి ఏ విధంగా అయితే ఇన్స్టాల్ చేయాలో చూసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ముందుగా మనం ఈ మన తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు అందిస్తూ ఉంటాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయడం ఎంతో అవసరం. మనం ఇలా క్రియేట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా మీకు అందుతూ ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ఎంతో అవసరం. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క పాత డీజీపే సాఫ్ట్వేర్ని ఏ విధంగా అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్గా మీరు స్టార్ట్కి వెళ్ళి ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది, దాన్ని మీకు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాన్ని మీకు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డీజీపే అని ఉంటుంది. సో పాత డీజీపే సాఫ్ట్వేర్ ఇక్కడ మీకు కనబడుతూ ఉండిద్ది. దాని మీద మీరు డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క సాఫ్ట్వేర్ డీజీపే సాఫ్ట్వేర్ని రిమూవ్ చేయాలా అని అడుగుతుంది. కాబట్టి మీరు ఎస్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అన్ఇన్స్టాల్ అయిపోగానే ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. మీరు ఇక్కడ డిలీట్ చేసేగానే మీ యొక్క పాత డీజీపే అప్లికేషను అన్ఇన్స్టాల్ అయిపోయిందని అనుకోవద్దు. ఎందుకంటే ఆ యొక్క అప్లికేషన్ ఫైల్స్ అనేవి మీ యొక్క సి డ్రైవ్లో ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మై కంప్యూటర్కి వెళ్ళి ఇక్కడ లోకల్ డిస్క్ సి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియన్ లిమిటెడ్ ఉంటుంది. ఈ ఫైల్ని మీరు డైరెక్ట్గా డిలీట్ చేసేసేయండి. రైట్ క్లిక్ చేసి డిలీట్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఆ యొక్క ఫోల్డర్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ ఫైల్ని కూడా మీరు ఇక్కడ రీసైకిల్ బిన్ నుంచి కూడా ఎరేజ్ చేసేయాలి. ఇప్పుడు ఆ ఫైల్ అనేది మీకు పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు కొత్త డీజీపే అప్లికేషన్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. మీరు అప్నా సిఎస్సిలో లాగిన్ అయితే ఇక్కడ బ్యాంకింగ్లో మనకి అప్నా ధన్ నౌ ఈజ్ డీజీపే అని ఉంటుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డీజీపే సెటప్ 1.3 న్యూ అని ఉంటుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అడుగుతుంది. కాబట్టి ఆ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేయండి. ఈ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే పాత సాఫ్ట్వేర్స్ ఉన్నాయో, ఏదైతే మైక్రోసాఫ్ట్ .NET ఫ్రేమ్ 4.0 అలాగే విజువల్ C++ 2010 అలాగే మీరు ఇన్సర్ట్ చేసిన డివైస్ మార్ఫో, ఈ యొక్క సాఫ్ట్వేర్ని మీరు రిమూవ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి పాతవే సరిపోతాయి. మీరు కొత్తగా చేయాల్సిన దాంట్లో ఏమిటంటే మీకు ఒక డీజీపే సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేసి ఆ ప్లేస్లో కొత్త డీజీపే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు మిగతా సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క కొత్త సాఫ్ట్వేర్ని ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆ యొక్క ఫైల్ని రన్ చేద్దాం. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేయగానే ఎస్ అని అడుగుతుంది. అప్పుడు ఎక్స్ వేసి మీరు ఇక్కడ ప్రతిదానికి నెక్స్ట్ 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 అని క్లిక్ చేసేసేయండి. సో మీ యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని బటన్ మీద క్లిక్ చేసేసేయండి. కాబట్టి ఆ యొక్క అప్లికేషన్ అనేది మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ. సో ఇన్స్టాల్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. చూడండి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వర్షన్ 13 చూసారా ఫ్రెండ్స్, వర్షన్ 13 ఉంది. ఇంతకుముందు పాత డీజీపీ అయితే వర్షన్ 11 ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు వర్షన్ 13 వచ్చింది. సో ఇక్కడ మీకు చూడండి అన్రిజిస్టర్డ్ క్లయింట్ అని ఉంది. మీరు ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్తో రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. అలాగే దాని తర్వాత మీరు మీ యొక్క ఫింగర్ ప్రింట్ని ఇక్కడ స్కాన్ చేయాలి. ఏదైతే బయోమెట్రిక్ డివైస్ ఉంటుందో దాన్ని మీరు కనెక్ట్ చేసేసి మీ యొక్క ఫింగర్ని ఇక్కడ స్కాన్ చేయాలి. అలాగే స్కాన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న 3 సర్వీసెస్ గ్రీన్గా వెలుగుతున్నాయి.
ఎందుకంటే ఇక్కడ అవి కనెక్ట్ అయినాయి అని ఇండికేషన్. ఇందులో ఏ ఒక్కటి కనెక్ట్ అవ్వకపోయినా సరే మీకు ఈ యొక్క డీజీపే అనేది రన్ అవ్వదు. కాబట్టి మీరు రన్ చేసేటప్పుడు ఇవి కనెక్ట్ అయినాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. మీ యొక్క మార్ఫో డివైస్ కానీ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మీకు గ్రీన్గా వెలుగుతుంది. అలాగే ఇక్కడ రెడ్గా ఎందుకు వెలిగిందంటే మీ యొక్క ఐరిష్ అనేది కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ రెడ్గా వెలిగింది. సో దాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మనం ఆధార్ నెంబర్ కొట్టేసేసి క్లయింట్ని రిజిస్టర్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆధార్ నెంబర్ అనేది నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు స్కాన్ ఫింగర్ ప్రింట్ ఉంది ఇక్కడ. ఈ స్కాన్ ఫింగర్ ప్రింట్ మీద ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. సో మీరు దీని మీద క్లిక్ చేయగానే మీ యొక్క అథెంటికేషన్ అడుగుతుంది, మీ యొక్క ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. కాబట్టి అక్కడ ఫింగర్ ప్రింట్ వేసేసి రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. సో అథెంటికేషన్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ బటన్ టు కంటిన్యూ. ఓకే, మీరు ఇక్కడ క్లోజ్ చేసేసండి. క్లోజ్ చేయగానే మీకు ఇక్కడ ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏదైతే మీ యొక్క డీటెయిల్స్ ఉంటుందో షాప్ యొక్క డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే బ్యాంకింగ్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏదైతే బ్యాంక్ మీరు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో ఆ బ్యాంకులోకే మీ యొక్క అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మీరు కరెక్ట్గా మీ దగ్గర ఏ బ్యాంకులో అయితే అమౌంట్ కావాలనుకుంటున్నారో ఆ బ్యాంకులో యొక్క డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క బిజినెస్ నేమ్, పాన్ నంబర్, అలాగే ఏరియా లొకేషన్, స్టేట్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, పిన్ కోడ్, అలాగే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, అలాగే ప్రాజెక్ట్ టైప్. మీరు ఈ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసేసి టర్మ్స్ అండ్ కండిషన్ మీద రైట్ క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయి ఈ యొక్క డీజీపీ సాఫ్ట్వేర్ అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని మీరు రీఓపెన్ చేయాలి. రీఓపెన్ చేయగానే మళ్ళీ మీకు ఆటోమేటిక్గా డైరెక్ట్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసేసి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ప్రాజెక్ట్ టైప్ దగ్గర వచ్చేసి మీరు సిఎస్సి విఎల్ఏని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అని బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ క్లయింట్ సాఫ్ట్వేర్ రిజిస్టర్డ్, సో ప్లీజ్ రిజిస్టర్డ్ యువర్ అప్లికేషన్ అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేయండి. మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్డ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ డబుల్ క్లిక్ చేసి ఆన్ చేయండి. సో ఇక్కడ చూడండి మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోగానే మీ యొక్క ఫోటో, అలాగే మీ యొక్క ఆధార్, మీ యొక్క నేమ్, మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది. మీరు ఇది మీద క్లిక్ చేయగానే మీ యొక్క తంబ్ అనేది ఇక్కడ అడుగుతుంది. మీ యొక్క తంబ్ని ఇక్కడ ఇంప్రెషన్ చేయగానే ఇక్కడ లాగిన్ అనే ఉంటుంది. సో మీరు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ మీకు సపరేట్గా స్కాన్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ అనేది ఏం కనబడదు. కాబట్టి మీరు దాన్ని గమనించాలి. జస్ట్ మీ యొక్క ఫోటో మీద ఇక్కడ క్లిక్ చేసేసి లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి చాలు. మళ్ళీ ఇక్కడ సపరేట్గా స్కానింగ్ అనేది ఏం అడగదు. సో మీరు ఇక్కడ లాగిన్ అయిపోగానే అప్లికేషన్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ చూడండి ఇక్కడ హోమ్, విత్డ్రా, బ్యాలెన్స్, బిల్ పే. సో ఈ 4 సర్వీస్ అనేవి ఉన్నవి. అయితే ఇక్కడ మీకు అడిషనల్గా ఏమొస్తుందంటే ఈ విత్డ్రా దగ్గర మీకు మొబైల్ నెంబర్ అనేది అడిషనల్గా వచ్చింది. ఇంతకుముందు అయితే ఈ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు అడిషన్గా ఈ ఒక మొబైల్ నెంబర్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు మొత్తం మీ యొక్క బ్యాంక్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తుంది. సో మీరు మీ యొక్క కస్టమర్ యొక్క బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎంతైతే అమౌంట్ మీరు డ్రా చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ టైప్ చేసేసి కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ని మీరు ఇక్కడ టైప్ చేసి అలాగే కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ టైప్ చేసేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క వాళ్ళ యొక్క కస్టమర్ యొక్క ఫింగర్ ప్రింట్ మీరు ఇక్కడ స్కాన్ చేసినట్లయితే మీరు వాళ్ళ యొక్క అకౌంట్లో నుంచి ఉన్న 500 మీ యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ని కస్టమర్కి ఇవ్వాల్సి వస్తుంది. దీని ద్వారా విత్డ్రా అమౌంట్ అనేది ఇవ్వచ్చు. అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా అంతే. మీరు ఒక బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కస్టమర్ యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేసేసి
టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ స్కాన్ ఫింగర్ ప్రింట్ మీద క్లిక్ చేయగానే వెంటనే ఆ కస్టమర్ యొక్క బ్యాలెన్స్ అనేది కనబడుతుంది. అలాగే ఇక్కడ బిల్ పే. సో మీరు కస్టమర్ మీ దగ్గరకు వచ్చి ఏదైనా బిల్ పేమెంట్ చేసినప్పుడు ఆ అమౌంట్ మీరు ఈ బిల్ పే ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. సో మీరు ఒక బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎంతైతే వాళ్ళు బిల్ పే చేశారో ఆ అమౌంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ టైప్ చేసేసి సో దేనికి మీరు ఆ అమౌంట్ అనేది తీసుకుంటున్నారో సో ఏదైతే మీరు ఆ సర్వీస్ ఇచ్చారో ఆ సర్వీస్ నేమ్ రాసేసి ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసేసి స్కాన్ ఫింగర్ ప్రింట్ క్లిక్ చేయగానే సో కస్టమర్ యొక్క ఫింగర్ ప్రింట్ని ఇక్కడ స్కాన్ చేయాల్సి వస్తుంది. తద్వారా అతని అకౌంట్లో ఉన్న డబ్బులు మీ యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అలాగే ఇక్కడ పాస్బుక్ ఉంది. సో మీరు ఎన్నైతే ట్రాన్సాక్షన్స్ చేశారో డైలీ మీ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. మీ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మీకు వచ్చేస్తాయి. సో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క హోమ్లోకి వెళ్ళి మీ యొక్క గ్రాఫ్ రూపంలో కూడా మీ యొక్క ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నారు. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి వీడియోసే మరెన్నో అందిస్తూ ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.